సార్ మన పుణ్యక్షేత్రాలలో సాంప్రదాయం వర్సెస్ పరిపాలన మధ్య ఘర్షణ వస్తుంది, అన్ని చోట్ల వస్తుంది. ఈ సందర్భాల్లో మీరు మొత్తం ప్రశ్న వేయకుండానే చెబుతున్నాను. వస్తే చివరి మాట ఎవరిదై ఉండాలి, ఆగమమా లేదా అధికారమా? ఆగమం. ఎందుకో చెప్పమంటారా? అసలు ఏమిటి ఆగమం అంటే మనమే అనుకున్నాం పరమశివుడి ముఖతః వచ్చినటువంటిదే ఆగమం అనుకున్నాం. అలాగే శైవాగమాలు అంటే వైష్ణవులు వైఖాన సమకామునికి విఖన మహామునికి విష్ణువు బోధించిందే వైఖానసం. పాంచరాత్రం 5 రాత్రులు విష్ణువు మళ్ళీ ఆయన ఈ విధి విధానాలు చెప్పిందే పాంచరాత్రం. కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది కానీ విధానాలు దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి. అలా మరి అంతటి ఆగమాలు, అటు శైవాగమాలు, వైష్ణవాగమాలు, శాక్తాగమాలు మనకెన్నో ఉన్నాయి. ఇంకా జైన బౌద్ధాగమాలు కూడా ఉన్నాయి. వాటిని ప్రస్తుతం మనకి ఈ పరిధికి రాదు కాబట్టి అవి మాట్లాడుకోము. ఇంతవరకు వస్తే ఆగమంలో ఏం చేస్తారంటే 4 రకాల పాదాలు ఉంటాయి. ఆ 4 పాదాల్లో ఒకదాన్ని మాత్రమే మనం చూస్తున్నాం. ఒకటి కనిపించనిది ఉంటుంది, జ్ఞానం అనేది. క్రియ, చర్య, జ్ఞాన, యోగ, ఈ 4 పాదాలు కదా. యోగం కనిపించదు, జ్ఞానం కనిపించదు, క్రియ కనిపిస్తుంది మీకు. ఆయన మీరు ఇలా చేయండి, అలా చేయండి అని తనంతట తాను అర్ఘ్యం సమర్పయామి అని అంటాడా? అన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? చూస్తున్నారు. ఆ అర్ఘ్యం సమర్పయామి అనేది అంతకుముందు ఆయన నేర్చుకున్నాడు. అది మనకు కనిపించదు మామూలుగా ఉంటే. అలా జ్ఞానం కూడా కనిపించదు, యోగం కూడా కనిపించదు. అది ఆచరణలోకి తెచ్చినప్పుడే పెర్ఫార్మింగ్లోనే చూస్తాం మనం. ఇదిగో ఈ ఆగమం మరి అంత కట్టుదిట్టంగా చేశారే. తిట్టం అంటే చట్టం. తమిళంలో తిట్టం అంటే అబ్బా వాడు దిట్టంగా ఉన్నాడు అంటాం చూసారు. దిట్టంగా ఉన్నాడంటే గాలిస్తే కూడా పడిపోవడం అని కదా, గట్టిగా ఉంటాడు అని, నిలబడతాడు అని. చట్టం కూడా చట్టమైంది మనకి. ఆ చట్టం దేనికోసం వచ్చిందంటే ఇదిగో ఎక్కడైనా ఆచరణ లోపం ఉంటుందేమో, ఉండటానికి లేదు, నియమం ప్రహరీలా నిలబడి దాన్ని కాపాడుతుంది అన్నదే కదా ఆ చట్టం. అయితే ఆ చట్టం ఏం చేస్తుంది? కొన్ని అధికారాలను కూడా ఇస్తుంది. ఆ అధికారం అణకువగా ఉన్నంత వరకు హాయిగా ఉంటుంది. నేను ఇందాక పివిఆర్కే ప్రసాద్ గారి గురించి చెప్పాను. మరికొన్ని సందర్భాల్లో పంతుళ్ళు పంతులు అని కూడా పిలుస్తున్నారు. అలా పిలవచ్చా? మీరే చెప్పండి. అయ్యగారు అంటంలో ఏం తప్పు? అట్లని ఏదో సమాజంలో మనం ఒక విధానాన్ని పెట్టుకున్నాం. మిగతా వాళ్ళని కూడా అనకూడదు, మిగతా వాళ్ళని కూడా అదే మర్యాదతోనే ఉండాలి. మనం అందరినీ అదే రకంగా చూసుకోవాలి. అందుకోసమే నేనున్నాను అనే భావన కనుక ఈ ఊళ్ళో వస్తే హాయిగా ఉంటుంది. మీరు ఇందాక అన్నారు కదా సార్, 72 మంది భగవంతుడికి అనేక రకాలుగా సేవలు అక్కడ అర్పిస్తారు. మరి వాళ్ళందరూ కూడా మనకి దైవ సమానులే, వారందరినీ కూడా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఉద్దేశం కదండి. త్రిపురాంతక శాసనంలో ఎంతమంది, ఉదాహరణకి దివిటి పట్టుకోవాలి. ఎవరు పట్టుకోవాలి దివిటి? కాగడ. ఎవరు పట్టుకోవాలి కాగడ? కాహళం. తర్వాత మధ్యల కాండ్రు. ఎంతమంది అంటున్నారు? వరుస పెట్టి పరిచారకులు ఉన్నారు. పరిచారకులు ఎందుకు పత్రభోగం అంటారు. అంటే ఉదాహరణకి ఎవరైనా మీరు వస్తే మీకు భోజనం పెడతాం సత్రంలో, మీరు తీయరు, కానీ మీ పత్రాన్ని తీసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు విడిగా ఉంటారు, వాళ్ళు ఏకాంగులని ఉంటారు. వాళ్ళు విడిగా వాళ్ళు పాపం పెళ్లి చేసుకోరు. మడితో నిష్టగా హాయిగా ఆ ఏకాంగి జీవితం స్వామివారికే అంకితం చేస్తూ స్వామివారికి అవసరమైనటువంటి ఈ ఉపచారాలను చేయడానికే జీవితం ధారపోసుకుని ఉంటారు. మరి వాళ్ళందరినీ మనం గౌరవించాలి లేదా? ఇదేదో బ్రాహ్మణ ఆధిక్యత, మిగతా వాళ్ళని తప్పించుకోవటం అనేది కూడా అనుకోవద్దు దయచేసి. ఇప్పుడు నాకు తెలియకుండా నేను ఆ కులంలో పుట్టాను. నాకు తెలియదు కదా నేను పుట్టాను, కానీ నా ఒక్క కులమే గొప్పదని మనం అనుకోకూడదు కదా. మనం సమాజంలో ఒక జీవి అని అనుకుంటే అనేక జీవుల్లో ఒక జీవి కాబట్టి నాకు కోపం, నాకు తాపం ఉన్నాయి కాబట్టి వాటికి కూడా ఉంటాయి కదా అని అనుకుంటే మనం ప్రవర్తనలో ఎవరి పట్ల దురుసుగా ఉంటాం కానీ ఎవరిని అవమానించడం కానీ చేయకుండా ఒక సత్ప్రవర్తనతో పాటు నైతికతను కూడా అలవర్చుకుంటే ఆలయాలన్నీ కూడా అద్భుత ఆధ్యాత్మిక నిలయాలై సమాజంలో ఏ రకమైన పొరపాట్లు జరగకుండా ఇది కదా వసుధైక కుటుంబకం అన్నటువంటి భావన పెంపొందుతుంది. అద్భుతం సార్, అద్భుతంగా చెప్పారు సార్. దేవాలయాలపై నిర్ణయాలు తీసుకునే వారు చరిత్ర, ఆగమం, శిల్పశాస్త్రం తెలియకుండానే తీసుకుంటే అది అజ్ఞానమా లేక ప్రమాదమా? అంటే అజ్ఞానం ప్రమాదానికి దారితీసే అజ్ఞానం. ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ చెబుతాను.
మీకు గతంలో ఆలయ ధర్మకర్తలని ఎంపిక చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. మీకు ఉత్తరమేరూరు అని తమిళనాడులో ఒక ఊరు. ఉత్తరమేరూరులో శివాలయం అది. ఆ శివాలయంలో గోడ మీద ఒక శాసనం ఉంది. ఆ శాసనం ఏమిటంటే గ్రామంలో ఉండే అధ్యక్షుణ్ణి మీరు ఎన్నుకుంటారు. ఆ అధ్యక్షుడిని ఎవరు ఎన్నుకుంటారు? సభ్యులు ఎన్నుకుంటారు, వార్డు సభ్యులు. ఆ వార్డు సభ్యుల్ని ఎన్నుకోవటానికి వాళ్ళకి గుణగణాలు పెట్టారు. ఇదిగో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళనే మీరు ఎన్నుకోండి. వాళ్ళు మళ్ళీ ఇంకొక ఆయన ఎన్నుకుంటారు, అతడు మన ఊరికి పాలకుడవుతాడు. అలా గనక వీళ్ళల్లో ఎవరైనా తప్పు నడవడికతో ప్రవర్తిస్తుంటే వాళ్ళని వెనక్కి లాక్కోవటానికి కూడా వాళ్ళకి అధికారం ఉంది. అద్భుతమైన ఉత్తరమేరూరు శాసనం, చోళుల కాలం నాటిది, 11వ శతాబ్దం. మరి అక్కడ అన్ని విధానాలు పెట్టుకొని ఎంపిక చేయటమే కాదు, వెనక్కి లాగటం కూడా చెప్పింది ఆ శాసనం. మరి ఇక్కడ కూడా అధికారులను ఏం చేయాలి? ఒక్కసారి వచ్చిన తర్వాత అవినీతి ఆరోపణతో బయటకు వచ్చి మళ్ళీ వారం రోజుల్లోనే వచ్చేస్తున్నారు. నేనేమంటానంటే దాదాపుగా అసలు అవినీతి జరగటానికి ఆస్కారం లేని నైతిక వర్తనను మనం ఈ అధికార గణంలో చొప్పించాలి. చొప్పించి దాన్ని నిజమే కదా, అసలు ఎందుకు మనది మనకెందుకు, ఇది మనది కాదు ఎందుకు మనకి, అప్పుడు మీకు అసలు మనది కానిది ఏమిటో మీరు గుర్తించగలిగితే దాన్ని మీరు తీసుకోరు కదా. మాట కావచ్చు, ఏదైనా కావచ్చు, అది అలా చేసినప్పుడు హాయిగా ఉంటుంది. ధర్మకర్తకు ఏముంటుంది తెలుసా, దాన్ని పదవి అని అనరు. ధర్మకర్త అనేది ఒక విధి చేయవలసిన పని. ఈ పనిని గతంలో అలా చేశారు, ఇలా చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అయ్యా నాకు ఎంత గొప్ప అదృష్టం వచ్చింది, ఎంత గొప్ప అదృష్టం, ఊర్లో 10,000 మంది ఉంటే మా 10 మందికే ఈ అవకాశం వచ్చింది కదా, ఇదిగో దీన్ని ఖచ్చితంగా నిర్వర్తిస్తాము అనేటువంటి భావన ధర్మకర్తల్లో రావాలి. కానీ అది అహంకారానికి దారికి తీయకూడదు. మరింత వినయాన్ని రావాలి, విధుల పట్ల మమకారాన్ని పెంచాలి. అవివేకం అన్నారు కదా ఇందాక, అజ్ఞానం అన్నారు కదా, అజ్ఞానం అవివేకం రెండు దాదాపుగా ఒకటే. అయితే మాకు టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్గా 1978వ సంవత్సరంలో ప్రభుత్వం డాక్టర్ ఎన్ రమేశన్ అనే ఒక పెద్ద మనిషిని నియమించింది. ఆయన ఇక్కడ రెవెన్యూ బోర్డు మెంబరు, ఫైనాన్స్ సెక్రటరీ, మా పురావస్తు శాఖకు డైరెక్టర్ జనరల్గా కూడా ఉన్నారు. 78 నుంచి 80 వరకు 1.5 years గట్టి మనిషి. ఆయన 1962వ సంవత్సరంలోనే కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రాగిరేగు శాసనాల మీద పెద్ద బుక్ రాశాడు. ఆయన అప్పై దీక్షితుల మీద బ్రహ్మాండమైన బుక్ రాశాడు ఆయన. అలా అనేకం ఆయన పల్లవులు, తెలుగు పల్లవాసని వాళ్ళ మీద PhD చేశాడు ఆయన. ఆయన ఇంట్లో బయలుదేరి ఆఫీస్కి వచ్చేంత వరకు శాసనాలు చదువుతూనే ఉండేవాడు, మన శాస్త్రాలు చదువుతూనే ఉండేవాడు. అదిగో అలాంటి ఆయన ధర్మకర్తల మండలి చైర్మన్ అయితే ఆయనకి అధికారం లేదు, ఆయన ఎమ్మెల్యే కాదు. అదిగో ఎక్కడైతే రాజకీయ జోక్యం ఎక్కువ అవుతుందో ఉప్పు ఎక్కువైనట్టే. మంచి షట్రశోపేతమైనటువంటి వంటకం ఉప్పు ఎక్కువైందనుకోండి, అదిగో ఆ ఉప్పు ఎక్కువ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముందుగా వ్యక్తి మీద ఉంటుంది. ఆ తర్వాత ఆ వ్యక్తిని శక్తివంతంగా తయారు చేసేటువంటి చట్టంలో కూడా ఉంటుంది. పునర్నిర్మాణం పేరుతో పురాతన ఆలయాల అసలు రూపం మారిపోతుందని మీరు హెచ్చరిస్తున్నారు. మనం తెలియక వారసత్వాన్ని నాశనం చేస్తున్నామంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే దీంట్లో 2 రకాలమ్మా. క్వాలిఫికేషన్స్ అనేది ఎందుకు పెడతారు అంటే, క్వాలిఫికేషన్స్ అంటే మీరు అక్కడ చెరుకు రసం తీయాలంటే చెరుకు గానుగులోకి అది వెళ్ళి నలిగి నలగటం ద్వారా ఇక రెండో మార్గం లేక తనలో ఇముడ్చుకున్న రసాన్ని బిందువులుగా బయటకు వదులుతుందే, దాన్ని ప్రాసెస్ అంటాం. అది ఆ ప్రాసెస్లోకి మనం వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది కదా. ఆ పాత పురాతన ఆలయం జీర్ణోద్ధరణ అని ఒక కార్యక్రమం ఉంది. జీర్ణం అంటే ఏమిటి? చిరిగిపోవటం. చిరిగిపోతే ఉద్ధరిస్తాం. ఎలా ఉద్ధరిస్తాం? వెనకైతే చిన్న మాసికలు వేసుకునేవాళ్ళం మేము. నేనేమన్నాను, ఇలాంటి జీర్ణమైనటువంటి వస్త్రాన్ని పూర్తిగా పారవేయకుండా ఎక్కడ జీర్ణమైందో అక్కడ మళ్ళీ అదే రకమైన వస్త్రపు ముక్కను కుట్టుకుంటాం మనం. మాసిక అంటారు దాన్ని, మాసిక వేసుకున్నాడని మేము అలా చేసుకునేవాళ్ళం. అలా ఆలయంలో కూడా ఎక్కడో ఒక భాగం ఏదో ఒక కారణం చేత ప్రకృతి వైపరీత్యం అనుకోండి, లేక ఆ రాయిలో ఉండేటువంటి లోపం అనుకోండి, ఇటుకలో లోపం అనుకోండి, అది కొంచెం శిథిలం అవుతుంది. ఆ కొంచెం శిథిలమైందని మనం మొత్తం తీసేయట్లేదు.
మొత్తం మనం గుడి అంతా చేయట్లేదు, ఆ కొంచెం వరకు మనం అదే రకమైన రాతితో అదే శిల్ప వాస్తు శైలితో ఆ పర్టికులర్ భాగాన్ని మనం మళ్ళీ అక్కడ పెట్టవచ్చు. దాన్ని జీర్ణ ఉద్ధరణ అంటారు. అంతేగాని కంప్లీట్గా డబ్బులు ఉన్నాయి కదా, కామన్ గుడ్ ఫండ్లో వచ్చే డబ్బులు వస్తున్నాయి, నాకు వారు తెలుసు, ప్రధానమంత్రి గారు, ఇట్లా అనుకోకుండా మనం అసలు దాదాపుగా ఉన్నటువంటి దాన్ని ఉన్నది ఉన్నట్లుగా పరిరక్షించటమే మన అదృష్టం అనుకోవాలి తప్ప, చేతికి వచ్చింది కానీ మొత్తం తీసేసి ఎత్తులేపి ఇష్టం వచ్చిన కొత్తవి కట్టి పాత దేవాలయాన్ని నాశనం చేస్తున్నాం. మన సంతకాన్ని మనం చెరిపేసుకుంటున్నాం. చక్కటి ఒక సూపు దృశ్యమానాన్ని మనం కప్పి పెట్టుకుంటున్నాం. చెరిగిపోతున్న తెలుగు సంతకాలుగా మనం అభివర్ణించుకుంటున్నాం. అలా చేయకూడదు. ఉంటేనే ఇప్పుడు ఎందుకు భారతదేశానికి విదేశాల నుంచి లక్షలాది మంది పర్యాటకులు ఎందుకు వస్తున్నారు? కేవలం అత్యద్భుత శిల్ప కళా వికాసంతో, విన్యాసంతో, రూపలావణ్యంతో అలలారుతున్న ఆ శిల్పాలను చూడటానికి వస్తున్నారు. ఆ కట్టడ కౌశలాన్ని మెచ్చుకోవటానికి వస్తున్నారు. అబ్బో అహో ఖజరోహో అని అచ్చరువంది ఆనందించి వెళ్తున్నారు. హంపి శిల్ప సుందరి నిద్ర లేచింది అని ఆ శిల్ప సుందరి సౌందర్యాన్ని చూసి మమేకమైపోవటానికి వస్తున్నారు. ఓహో ఎంతటి భక్తితత్వం! వెంకటేశ్వరుని సన్నిధిని ఒకసారి దర్శిస్తే ఎంత హాయిగా ఉంటుంది అని వస్తున్నారు. ఇదిగో ఈ నేపథ్యంలో అలా మనం ఏమనుకోవాలి, వారసత్వాన్ని కాపాడటానికి శిల్ప ఆగమ శాస్త్రాల్లో ఈ జీర్ణోద్ధరణ విధి విధానాలు ఉన్నాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖలో మీరు ఇప్పుడు ఏ గుడికన్నా పోండి, ద్వారబంధాలు ఎప్పటివి? చాళుక్య, కాకతీయ, కళ్యాణి చాళుక్య, రాష్ట్రకూట, కందూరి చోళ, ఇదిగో ఈ రాజవంశాలు, ఆ తర్వాత రేచర్ల పద్మనాయకులు ఈ ప్రాంతంలో పరిపాలించారు కదా, సంస్థానాధీశులు. వీళ్ళంతా కట్టినటువంటి అత్యంత రూపలావణ్యం కలిగిన ఆ ఆలయ ద్వార బంధాలపైన, బంధాలు కాదు ద్వార శాఖలపైన, స్తంభాలపైన, ఆ దేవుడి బొమ్మలపైన పిచ్చి రంగులు వేసేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు ఎవరికి తెలియదు. అదేంటంటే బ్రహ్మోత్సవం కదా, వెళ్ళవేయాలి. ఖండ స్ఫుటిత జీర్ణోద్ధరణకు గాను ఈ పొలాన్ని ఆలయానికి ఇచ్చారు అని శాసనాలు ఉంటాయి. ఖండ స్ఫుటిత జీర్ణోద్ధరణ. ఖండం అంటే సున్నం కొట్టడం, స్ఫుటితం అంటే ఎక్కడన్నా పగుళ్ళు గిగులు, జీర్ణం అంటేనే ఎక్కడైనా కొన్ని ఒరిగిపోయి పగిలిపోతే వాటిని బాగు చేయటం కదా. సున్నం కొట్టమనంటే దేనికి కొట్టాలి? ఏ శిఖరం మీద అయితే సున్నం కొట్టి ఉందో అంతే కొట్టాలి. కానీ శిఖరం మీద ఆ దివ్య విమానానికి సున్నం కొట్టుకుంటాం వెనక, అది మొట్టమొదటి ఉండేది, అది కింద కాదు కదా. మనం ఏం చేస్తున్నాం, ఇది నియంత్రించేవాడు లేరు. ఏదో పనివాడికి చెప్పారు, ఎల్లుండి బ్రహ్మోత్సవం కదా, కొట్టేసే రంగులు అంటే వాడు పాపం ఏం చేస్తాడు, పాపం చెప్పాలి కదా అతనికి కూడా. మన లోపమే అంటే యాజమాన్య పద్ధతుల్లో ఈ మార్పులన్నీ వాళ్ళకి ట్రైనింగ్లో ఇచ్చినప్పుడే ఈ వాళ్ళందరూ రంగులు ఎందుకు వేస్తారండి? ఎక్కడ పోతే అక్కడ రంగు వేస్తే నాకు గుండె తరుక్కుపోతుంది. నేనే కాదు, ప్రతి పురావస్తు శాస్త్రవేత్త లేక వారసత్వ ప్రేమికులు అందరూ కూడా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు భక్తిభావంతో 4 గంటల ప్రయాణం చేసి వెళ్తే, అబ్బా ఇక్కడికి ఎందుకు వచ్చాను రా, ఏమిటి రంగులు, ఇష్టం వచ్చిన కెమికల్ రంగులు వేస్తున్నారు, అలా వేయకూడదు కదా అని ఎంత చెప్పి పేపర్ ద్వారా ప్రకటనలు ఇచ్చినా కూడా మార్పు రావటం లేదు. నిజంగా సార్, అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి అసలు ఎంత ఉందా, ఎంతటి సంపద ఉంది మనకి, జ్ఞాన సంపద. ఈ సంపదని అసలు ఈ తరం వాళ్ళు తెలుసుకునే పరిస్థితిలో లేరు. అది నిజంగా బాధాకరం. కానీ మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అయినా చాలామంది ఒక వాళ్ళ ఆలోచనలు మార్చుకునే ఒక ప్రక్రియ మొదలవుతుందని నేనైతే నిజంగా ఆశిస్తున్నాను. అనుకోవాలి. నాకు కూడా ఏమనిపిస్తుందంటే మనం నిందించి ప్రయోజనం లేదు. నిందించడం వల్ల అతను మరింత రాటుకు వెళ్తాడు. అవగాహన లేదు కదా వాళ్ళల్లో. మనం అది మెల్లిమెల్లిగా ఇప్పుడు చిన్నపిల్లగాడికి మనం ఒక ఫీవర్ టానిక్ వేయాలంటే చక్కటి ఫ్లేవర్ వేసిన పాల్జిన్ వేస్తే వాడు హాయిగా ఉంది ఇంకొచ్చి అంటాడు వాళ్ళ అమ్మని. వీడికి తెలియదు పాపం, దాని ఉపాయ కౌశల్యం అంటాం మనం. ఏమిటి, డైరెక్ట్గా మీరు కషాయం వేస్తే వాడు తాగడు. కషాయానికి కొంచెం తీపిదనాన్ని జొప్పించి అలా నాలుక మీద ముందు రుచి చూపించితే నాకు ఇదే కావాలంటాడు. కానీ వాడికి వచ్చిన జ్వరానికి ఇది మందు అని వాడికి తెలియదు. మందు అంటే వాడు వేసుకొని అంటాడు. అదిగో అలా మనం ఉపాయ కౌశల్యంతో ఈ ఉద్యోగులను కూడా మనం హాయిగా తర్ఫీదునిచ్చి వృత్తి పట్ల మమకారం పెరిగి తోటి ఉద్యోగుల పట్ల గౌరవాన్ని ప్రదర్శించేట్లు చేసి నైతికంగా ప్రతిరోజు ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు గుళ్ళో నుంచి బయటకు వెళ్ళేప్పుడు నేను ఏ పాపాన్ని మూట కట్టుకొని వెళ్ళటం లేదు కదా,
ఖాళీ జేబుతో వస్తున్నాను, మళ్ళీ ఖాళీ జేబుతో వెళ్తున్నాను, కాణీలు కాసులు మాత్రమే జేబులో నిండవు, మీరు చేసే పాపం కూడా మీ పాకెట్లోకి వస్తుంది అని కనుక గుర్తుంచుకుంటే ఆలయాలు అద్వితీయ ఆధ్యాత్మిక ధార్మిక సాంస్కృతిక కేంద్రాలుగా విరాజిల్లి భారతీయ సంస్కృతి ప్రపంచ సంస్కృతులకు మేటి మరోటి రాదు దీనికి సాటి అని చెప్పే రోజుల కోసం ఎదురు చూద్దాం.